దేశం కోసం అహర్నిశలు కృషి చేసిన మాజీ సైనికులకు సంక్షేమ పథకాలు ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలంగాణ స్టేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమ్మిక రంగయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ మాజీ సైనికుల కుటుంబ సత్కారం మరియు కృతజ్ఞత కార్యక్రమం నేడు హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పించారని, వారు చేసిన సేవలకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. వారికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని మాజీ సైనికులకు అందజేస్తామని తెలిపారు. డిఫెన్స్ అంటే మా మిలిటరీ మ్యాన్ అంటే మనకు చాలా గౌరవం. మనకు మొత్తం రక్షణ చేసిన ఎవరున్నారు? మా మిలిటరీ అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఎవరు మా లొకాలిటీ ఎవరు మిలిటరీలో వస్తాయంటే నేను పోయి చూపిస్తున్నాను. और मिट्टी वाले कैसे रहते देखेंगे, उनका एड्रेस कैसा रहता, तो हम कुछ बहुत फकर है हमारी मिट्टी के ऊपर, जो एक सर्विसमैन है उनको भी फकर हमारी देश की हिफाजत करते, देश की हिफाजत के लिए वो अपनी जान की कुर्बानी देते। तो उन लोगों के लिए हम हमेशा अपने जैसे जिस तरह हम अपने पेरेंट्स की इज्जत करते हैं इसी तरह एक सर्विसमैन की इज्जत करते हैं। क्योंकि अगर एक सर्विसमैन अपनी जिंदगी दांव पर लगाकर हमारे देश की हिफाजत कर आज हमारा देश आप लोगों की वजह से हर बड़ी जंग हो, छोटी जंग हो, कारगिल हो, जो भी हमारे दुश्मन हम पर हमला करते हैं या हमारे को तकलीफ देना चाहते हैं तो हमारे मिलिट्री वाले ही हमें बचाते हैं। इस तरह देश में लैंड ऑर्डर पुलिस करती है और पुलिस से 1000 गुना